గూగుల్ డేటా సెంటర్. అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటి? మనం వాడే యూట్యూబ్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ లో చూసే ఈ పోస్టులు లేదా వీడియోలు ఈ ప్రపంచంలో ఉన్న వివిధ నగరాల్లో ఉన్న డేటా సెంటర్ లోని డేటా అది. ఇంకా ఒక్క మాటలో మనం మాట్లాడుకోవాలంటే వేల సంఖ్యలో కంప్యూటర్ సర్వర్లు ఉండే స్థలం అది. ఇవి మన వీడియోలు, ఫోటోలు, వెబ్సైట్స్ అన్ని స్టోర్ చేసి ప్రపంచానికి పంపిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ కి డేటా సెంటర్ అనేది ఒక హార్ట్ లాంటిది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ క్లస్టర్ నిర్మించడానికి ఒక ప్రణాళికను అయితే రూపొందించారు. అయితే ఈ డేటా సెంటర్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? అందరూ కామన్ గా మాట్లాడుకునే విషయం ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని. బట్ అంతేకాదు, ముఖ్యంగా ఒక గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థ ఎప్పుడైతే ఒక ప్రాంతానికి వచ్చిందో ఆటోమేటిక్ గా ఆ ప్రాంతంలో ఐటీ అనేది చాలా వేగంగా అభివృద్ధి అయితే చెందుతుంది. అలాగే ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది. ఈ గూగుల్ డేటా సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెబ్సైట్స్, యాప్స్ చాలా ఫాస్ట్ గా అయితే లోడ్ అవుతాయి. అయితే ఈ డేటా సెంటర్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ డేటా సెంటర్ లో ప్రొడ్యూస్ చేసే హీట్ ని తగ్గించడానికి వాటికి కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారు. ఈ కూలింగ్ సిస్టమ్ కోసం రోజుకి కొన్ని లక్షల నీటిని అయితే వాడతారు. అంతేకాదు డేటా సెంటర్ లో వేల కొద్ది కంప్యూటర్లు ఉంటాయి కాబట్టి వాటికి పవర్ కూడా చాలా ఎక్కువగా అయితే అవసరం అయితే ఉంటుంది.